హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు మనం ఫ్లాస్క్లో డే 1 నేను చెప్పబోయే టాపిక్ ఫ్లాస్క్లో సింపుల్గా హలో వరల్డ్ ప్రింట్ చేపిస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్లాస్క్ మాడ్యూల్ నుంచి ఫ్లాస్క్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఫ్లాస్క్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మనం ఫ్లాస్క్ని ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలంటే టర్మినల్ ఓపెన్ చేసి పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్, అంతే. పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్ అని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది మీ దాంట్లో. నాకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. అంటే నా దాంట్లో ఆల్రెడీ ఫ్లాస్క్ ఉంది, సో అందుకే నాకు రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అని వస్తుంది. లేని వాళ్ళకు ఇన్స్టాల్ అవుతుంది మొత్తం. సో ఇన్స్టాల్ అయినాక మనము ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్, అంటే ఫ్లాస్క్ ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది, అందులో నుంచి మనం ఫ్లాస్క్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కామెంట్ లైన్ అంతా అదే ఫ్లాస్క్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ యాప్ ఈక్వల్స్ టు ఫ్లాస్క్, అలా ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఐఫాన్ నేమ్ ఐఫాన్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చినంటే ఇక్కడ ఫ్లాస్క్ అనేది క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఫ్లాస్క్ అనేది ఉంది కదా, ఈ యాప్ ఈక్వల్స్ టు ఫ్లాస్క్, ఈ ఫ్లాస్క్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ అన్నట్టు, ఇది ఆబ్జెక్ట్ అన్నట్టు. సో అండ్ ఇక్కడ ఈ లైన్ క్రియేట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ది ఫ్లాస్క్ క్లాస్ అండ్ అసైన్స్ ఇట్ ఏ వేరియబుల్ టు ది యాప్. అర్థమైంది ఇప్పుడు. సో దీనికి అంటే ఈ ఆబ్జెక్ట్ని ఈ వేరియబుల్కి అసైన్ చేసిన నేను. నెక్స్ట్ ఇక్కడ ఇదే లైన్లో బ్రాకెట్ ఓపెన్ చేసి అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసినాం. ఎందుకు వేసినామంటే అక్కడ ఇది ఇలా ఎందుకు పెట్టామంటే ఇది ఆటోమేటిక్గా మాడ్యూల్ ప్యాకేజ్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే ఇది ఫ్లాస్క్ మాడ్యూల్ కదా, ఫ్లాస్క్ మాడ్యూల్ని ఇది డిటెక్ట్ చేసి అందులో ఉన్న ఫంక్షనాలిటీస్, అంటే ఆ మాడ్యూల్లో ఉన్న కోడ్ ఫంక్షనాలిటీస్ అన్నీ ఇప్పుడు మనం రన్ చేసే దాంట్లోకి, అంటే ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తున్నాం కదా దీంట్లోకి తీసుకొస్తుంది. కొందరికి బేసిక్గా ప్రాజెక్ట్ సో డౌట్ రావచ్చు, మాడ్యూల్ అంటే ఏంది బ్రో అని డౌట్ అడుగుతారు. సో మాడ్యూల్ అంటే ఏం లేదండి, అంటే పైథాన్లో ఇన్బిల్ట్గా అన్ని కోడింగ్ అయి ఆల్రెడీ కోడ్స్ అనేటివి ఉంటాయి, అంటే ఇన్బిల్ట్గా ఉంటాయి. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం అయినా సరే ఇంపోర్ట్ చేసుకోవడం అయినా సరే వేస్తాం. సో అవి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల, మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వాటి యొక్క ఫంక్షనాలిటీస్ మనం వాడుకోవచ్చు. మీరు చూసే ఉంటారు కొన్ని కోడ్లలో ఇంపోర్ట్ మ్యాథ్, ఇంపోర్ట్ సంథింగ్ వేరే వస్తాయి. ఇప్పుడు ఇంపోర్ట్ ఫ్లాస్క్ అట్లా. సో ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వాటి యొక్క ఫంక్షనాలిటీస్ అని మనం మన కోడ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకోవడం వల్ల కోడ్ అనేది తొందరగా, అంటే లెస్ లైన్లో ఫినిష్ అయిపోతుంది. ఇట్లా ఎందుకు ఇచ్చిన అంటే దిస్ లైన్ డిఫైన్స్ రూట్ ఆఫ్ ది ఫ్లాస్క్ అప్లికేషన్. ఈ ఎంటైర్ లైన్ అనేది ఇప్పుడు మీరు క్రోమ్లో ఇప్పుడు రన్ చేసినాక లోకల్ సర్వర్లో రన్ అవుతుంది కదా, అప్పుడు ఫ్లాస్క్లో ఒక రూట్ వస్తుంది. అంటే క్రోమ్లో ఓపెన్ అయ్యి ఇట్లా స్లాష్ సింబల్ వస్తుంది. ఆ స్లాష్ సింబల్ ఎట్లా వస్తుంది మీకు చూపిస్తా. ఇది రూట్ ఆఫ్ ది ఫ్లాస్క్ అప్లికేషన్ అన్నట్టు. ఇక్కడ డెకరేటర్ ఎందుకు పెట్టినా, @ సింబల్ ఎందుకు పెట్టినా అంటే ద @ ఈజ్ ఎ డెకరేటర్. అదే డెకరేటర్ అంటాం పైథాన్లో దాన్ని, @ సింబల్ని. ఇన్ పైథాన్ దట్ మాడిఫైస్ ద బిహేవియర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్. దట్ మాడిఫైస్ ద బిహేవియర్ అంటే కోడ్ యొక్క బిహేవియర్ని మారుస్తుంది. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్గా తెలుసుకుందాము. ప్రిపేరింగ్ కాఫీ, మనం కాఫీ ప్రిపేర్ చేయాలి అంటే మిల్క్ అండ్ టీ పౌడర్ అండ్ షుగర్ కావాలి మనకు ఖచ్చితంగా. సో మనం అవి మిల్క్ స్టవ్ మీద ఆన్ చేసి కాఫీ పౌడర్ అండ్ షుగర్ యాడ్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇవి యాడ్ చేస్తాం కదా, యాడ్ చేస్తాం. సో వీటితో డెకరేట్ చేస్తున్నాం అన్నట్టు మనం. అంటే ఇవి అన్నీ వర్క్ అయితేనే కాఫీ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది. సో అట్లానే డెకరేటర్ కూడా ఇదంతా వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ రాసినప్పుడు ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి ఒక మిల్క్ అనుకో, దాంతో ఈ లైన్ అంతా కలిపి ఇది కాఫీ పౌడర్ అనుకోండి, ఈ లైన్ ఏమో షుగర్ అనుకోండి. సో ఈ @ సింబల్ ఏం చేస్తుంది అంటే ఇదంతా కలిపి ఒక అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఏంది ఆ అవుట్పుట్ అంటే హలో వరల్డ్ అనేది ప్రింట్ చేస్తాం మనకు లాస్ట్కు ఇందులో క్రోమ్లో. ఇఫ్ నేమ్ ఈక్వల్స్ టు మెయిన్ అంటే ఇది ఈ మెయిన్ మెథడ్ లైన్తో మనకు ఫ్లాస్క్ సర్వర్ రన్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మన ఫ్లాస్క్ అప్లికేషన్లో ఉండాలి, ప్రతి కోడ్కి ఉండాలి ఫ్లాస్క్ అప్లికేషన్లో. అంటే మనం app.py సంథింగ్ main.py అని కోడ్స్ రాసుకుంటాం ఫ్లాస్క్ అప్లికేషన్లో ప్రతి ఒక్కటి. అండ్ ఈ లైన్ ఖచ్చితంగా ఉండాలి. ఈ లైన్ లేకుంటే మనకు ఫ్లాస్క్ అనేది రన్ అవ్వదు, లోకల్ సర్వర్ రన్ అవ్వదు. నెక్స్ట్ app.run debug ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. అంటే దిస్ లైన్ టెల్స్ అబౌట్ ఫ్లాస్క్ డిప్లాయ్మెంట్ సర్వర్.
ఈ లైన్ రాస్తేనే ఫ్లాస్క్ సర్వర్ అనేది మనకు టర్మినల్లో డిప్లాయ్ అయిపోతుంది. ది యాప్ డాట్ రన్ మెథడ్ స్టార్ట్స్ ద బిల్ట్ ఇన్ వెబ్ సర్వర్. యాప్ డాట్ రన్ మెథడ్ ఇది ఫ్లాస్క్ యొక్క బిల్ట్ ఇన్ వెబ్ సర్వర్ అనేది రన్ చేస్తుంది. డిబగ్ ఈక్వల్స్ టు ట్రూ అంటే ఏం ఎర్రర్స్ లేకుంటే అది ఆటోమేటిక్గా సర్వర్ అనేది రన్ అవుతుంది. సో మనం ఒకసారి అంటే ఇది మొత్తం మీకు కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు, నేను సింపుల్గా చూపిస్తాను. నేను కోడ్ రాసిన వేరే దగ్గర, ఇదంతా కామెంట్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ చూడండి, ఇగో ఫ్రమ్ ఫ్లాస్క్ ఇంపోర్ట్ ఫ్లాస్క్ యాప్ ఈక్వల్స్ టు ఫ్లాస్క్ నేమ్ అండ్ యాప్ డాట్ రూట్ ఈజ్ ఈక్వల్స్ టు స్లాష్. ఒక స్లాష్ పెట్టచ్చు, 2 స్లాష్ పెట్టచ్చు. డెఫ్ హలో వరల్డ్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్ రిటర్నింగ్ హలో వరల్డ్ చెప్పిన కదా ఫస్ట్. ఇది ఇప్పుడు కాల్ చేస్తున్నాం కాబట్టి సో హలో వరల్డ్ యాప్ డాట్ రన్ డిబగ్ ఈక్వల్స్ టు ట్రూ. లోకల్ సర్వర్లో రన్ అవుతుంది. మనకు ఒక HTTP సర్వర్ వచ్చింది, అదేంది 5000 సర్వర్. దీన్ని క్లిక్ చేసినామంటే డైరెక్ట్ క్రోమ్లో ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ హలో వరల్డ్ అని వచ్చింది. సో సర్వర్ మనకు సక్సెస్ఫుల్గా రన్ అయింది అన్నట్టుగా. అర్థమైందని అనుకుంటున్నా సింపుల్గా. సో ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్లో అడగండి, మీ డౌట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.